మాజీ ముఖ్యమంత్రి జనహృదయ నేత డాక్టర్ వైఎస్ఆర్ వర్ధంతి సందర్భంగా చేసినటువంటి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాన్యశ్రీ జీవన్ గారికి కాంగ్రెస్ కుటుంబ సభ్యులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు భావించకుండా వందనాలు చెప్తూ, మరి ఆ మహా మనీషి అనుకోవాలి. గత 4 దశాబ్దాలుగా మరి వైఎస్ఆర్ గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు జగిత్యాల నియోజకవర్గానికి ఎనలేని సేవలు చేసిన మాట వాస్తవం. పల్లె బాటల్లోనైతేమి, నగర బాటల్లో అయితేమి ఆనాటి మంత్రివర్గంలో ఉన్న జీవన కోరిక మేరకు అనేక ప్రజా సంక్షేమాలతో పాటు మనకు అనేక విద్యా సంస్థలు, ఇరిగేషన్ కానీ ప్రతి రంగంలో కూడా ఇబ్బడంబడిగా నిధులు కేటాయిస్తూ మరి మనకు జగిత్యాల నియోజకవర్గానికి కాదు పూర్వ కరీంనగర్ జిల్లాకు అనేక రకమైన సంక్షేమ పథకాల్లో అనేక బడ్జెట్లు కేటాయించి ప్రజల్లో మన్నన పొందినటువంటి మహా వ్యక్తి. మరి అనేక సంక్షేమ కార్యాలు ఇంకా పెద్దలు జీవనన్న గారు చెప్తారు. మరి వారికి ఘనంగా నివాళులు చూస్తూ ఈ సందర్భంగా అందరూ కూడా పేరు పేరు కూడా కాంగ్రెస్ పార్టీకి ఎంతో నాయకులు, ఎంతోమంది వీరులు మరి ఈ కాంగ్రెస్ పార్టీలో ఉంది. ఈ కాంగ్రెస్ ఈ దేశం కోసం, ఈ రాష్ట్రం కోసం ఎంతోమంది ఎన్నో త్యాగాలు చేసినా కూడా దాంట్లో ఈ రోజున మరపురానటువంటిది రాజశేఖర రెడ్డి గారు. ఈ కాంగ్రెస్ పార్టీకే కాకుండా మరి ఈ తెలంగాణలో ఉన్నటువంటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లోపల ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టి దాని యొక్క సొంత పిల్లలాగా చూసుకున్నటువంటి, తన కుటుంబ సభ్యులాగానే భావించుకున్నటువంటి ఈ రాష్ట్ర ప్రజలను మహానేత అయినటువంటి రాజశేఖర రెడ్డి గారు. అటువంటి నేత దొరకడం కూడా చాలా ఇబ్బందికరమైన విషయం. నిజానికి వారు సీఎంగా ముఖ్యమంత్రి రాకముందు కూడా మరి అదేవిధంగా అటువంటి కార్యక్రమాలు చేపట్టినటువంటి మన యొక్క నాయకులు జీవన్ రెడ్డి గారు. నిజానికి చెప్తున్న 108 ఆరోగ్యశ్రీ లేనటువంటి సందర్భంలో కూడా అటువంటి మన జీవనాన్న గారు అప్పటి నుండి ఎన్నో కార్యక్రమాలు వారు చేస్తున్నటువంటి ఈ ఆరోగ్య విషయంలో కూడా కానివ్వండి, ఏ విషయంలో కూడా జీవనన్న గారు ఎటువంటి సిద్ధాంతాల మీద కట్టుబడి కాంగ్రెస్ పార్టీలో ఉండి పనిచేయడం జరిగిందో, మరి ఈ మహానేత కూడా రాజశేఖర రెడ్డి గారు రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయినటువంటి సందర్భంలో కూడా వారు కూడా అదేవిధంగా 108 ఆరోగ్యశ్రీ కానీ కార్యక్రమాలు చేపట్టి ఈ ప్రజలకు ఎంతో అభ్యున్నతికి చేపట్టినటువంటి కార్యక్రమాలు చేపట్టిండ్రు. అంతేకాదు రైతుల్లో కూడా ఫస్ట్ నుంచి కూడా జగిత్యాలన్నటువంటి శాసనసభ్యులు జీవన్ రెడ్డి రైతుల కోసం ఏ విధంగా పోరాడతారో వారు ముఖ్యమంత్రి అయినా కూడా వారు కూడా ఈ రాష్ట్ర ప్రజల కోసం మరి రైతుల కోసం ఎంతో ముందుకు తీసుకెళ్ళి ఈ కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. మరి అటు ఒక మహానేతకు వారికి ఆత్మకు పైన ఉన్నటువంటి వారి ఆత్మకు ఎప్పుడైనా కూడా శాంతి కల్పించాలని చెప్పి చెప్తూ ముగిస్తున్నాను. डॉक्टर वैएस राजशेखर साहब की बरसी पर उनके लिए दुआ करता हूँ कि अल्लाह की मग़फ़िरत फरमाए, उनकी आत्मा को शांति दे। आज जो हमारे बीच नहीं है लेकिन हमारे दिलों में है। हर तबका तेलंगाना का, आंध्रा का पूरा जो है उनके साथ है। उनके बताए हुए नक्शे कदम पर चलते हुए देश को हम मजबूत कर सकते, आगे बढ़ा सकते। उन्होंने जीवन कहने स्कॉलरशिप, फीस रिएम्बर्समेंट, BC हॉस्टल और मुसलमानों को 4% रिजर्वेशन दिया। आज़ादी के बाद 2004 में हमको आज़ादी मिली, आज उसकी तरक्की आज भी हमारे को जारी है। मैं अल्लाह से दुआ करता हूँ कि मग़फ़िरत फरमाए। हिंदुस्तान, भारत देश में सिर्फ 2 ही आदमी थे जो हिंदुस्तान में तारीख लिखने के लिए सुनहरी दौर से लिखी जाता। एक है चंद्रगुप्त मौर्य, जिसने जो है यूनिवर्सिटी बनाई भारत देश में। उसके बाद तालीम को आम करे तो डॉक्टर वैएस राजशेखर रेड्डी है। वो हमारे दिलों में है, दिलों से नहीं है दूर। हम हमेशा अल्लाह से दुआ करते हैं कि उनकी मग़फ़िरत फरमाए, उनके दर्जात बुलंद फरमाए और भारत देश में जितने भी जो CM बनने वाले हैं उनके नक्श कदम पे चले तो हम भारत को एक सुपर बहुत अजीम ताकत बना सकते हैं, जो मुझे वक्त दिया गया है। जय हिंद, जय कांग्रेस। స్వర్గీయ ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి వర్ధంతి సందర్భంగా మరి ఈ కార్యక్రమ ముఖ్య అతిథి పెద్దలు జీవన్ రెడ్డి గారికి, మరి ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి వివిధ హోదాలలో ఉన్నటువంటి ప్రజాప్రతినిధులందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలుపుతూ, మరి 2004 నుంచి మరి 2009 వరకు మరి వారు ముఖ్యమంత్రిగా ఉండి బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతిగా మరి గ్రామ స్థాయిలో ఉన్నటువంటి ఎస్సీలు, ఎస్టీలు, మైనార్టీలు విద్యార్థులకు మరి వారు ప్రైవేట్ పాఠశాలలు చదివే విధంగా మరి ఆ రోజు మరి వారి యొక్క స్థితిగతులను తెలుసుకొని మరి ప్రైవేట్ కళాశాలలో కానీ, ప్రైవేట్ స్కూళ్ళలో కానీ మరి విద్యాపరంగా మరి
ఫీజు రీఎంబర్స్మెంట్ కల్పించినటువంటి నాయకుడు, మహానాయకుడు, గొప్ప రాజనీతిజ్ఞుడు స్వర్గీయ డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. అదేవిధంగా గ్రామాలలో ఉన్నటువంటి బడుగు బలైన వర్గాలు మరి ఇండ్లు లేక మరి వారు ఇబ్బంది పడుతున్నారనే ఒక ఉద్దేశంతో మరి ఇందిరమ్మ పథకం కింద ఇండ్లను కూడా ఇచ్చి మరి గరీబులను మరి అభివృద్ధి పథకంలోకి తీసుకొచ్చినటువంటి పెద్దలు రాజశేఖర రెడ్డి గారు. మరి ఏది ఏమైనప్పటికీ కూడా ఎస్సీలు కానీ, ఎస్టీలు కానీ, బీసీలు కానీ ఈరోజు ఎంబీఏలు, గ్రాడ్యుయేషన్లు, డాక్టర్లుగా అయినారంటే స్వర్గీయ డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ప్రవేశపెట్టినటువంటి పథకాల ద్వారానే ఈరోజు మనమందరం కూడా ఉంటున్నామని తెలియజేస్తూ, మరి ఏదేమైనప్పటికీ కూడా వారి ఆశయాలను కాంగ్రెస్ పార్టీ ముందుకు కొనసాగిస్తూ మరి వారి ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతూ సెలవు తీసుకుంటున్నాను. మాజీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారి వర్ధంతి సందర్భంగా ఇక్కడికి ఇచ్చేసినటువంటి పార్టీ కార్యకర్తలకు, నాయకులకు, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి గారికి మరియు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ, గౌరవ రాజశేఖర రెడ్డి గారు బడుగు బలైన వర్గాల ఆశాజ్యోతి. ఎంతోమంది ప్రాణాలను 108 ద్వారా, ఆరోగ్యశ్రీ ద్వారా ఎంతోమందికి దేవుడుగా నిలిచినటువంటి మహా గొప్ప వ్యక్తి రాజశేఖర రెడ్డి అని తెలియజేస్తూ, అలాగే ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చి బడుగు బలైన వర్గాలను, ఇండ్లు లేని వారిని ఇంత ఊడిచ్చి ఆదుకున్నటువంటి మహాదేవుడు, మహా గనుడు అని చెప్పేసి అని తెలియజేసి అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. ఈరోజు మాజీ ముఖ్యమంత్రి వర్యులు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి 15వ వర్ధంతికి మరి ఈ సందర్భానికి ఇక్కడికి విచ్చేసిన శాసన మండలి సభ్యులు జీవనన్న గారికి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, అట్లాగే కాంగ్రెస్ కుటుంబ సభ్యులందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, మరి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అంటే ఓటమి లేని, ఓటమి ఎరగని నాయకుడు కాబట్టి మరి అలాంటి ఒక వ్యక్తి ఈరోజు మన మధ్యన లేకపోవడం చాలా బాధాకరం. ఆయన 6 సార్లు ఎమ్మెల్యేగా, 4 సార్లు ఎంపీగా గెలిచి చరిత్ర సృష్టించారు. మరి అలాంటి ఒక నాయకుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మన రాష్ట్రానికి ఎన్ని సేవలు చేసుకున్నారు, ఎన్ని పథకాలు అమలు చేసారు అనేది ఆయన ఒక స్ఫూర్తిగా తీసుకోవాలి. ఈరోజు జగిత్యాల ప్రజలందరూ, రాష్ట్రంలో ఉన్న ప్రజలందరూ కూడా ఒక ఇన్స్పిరేషన్గా తీసుకుంటే ముందుకు సాగాలి. ఈరోజు యువత అంతా కాంగ్రెస్లో ఉండి మేము కూడా ఏదో సేవ చేసుకుంటాము అని చెప్పేసి యువత అంతా ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నారు కాబట్టి వాళ్ళకు కూడా తెలియజేయండి ఏంది అని అంటే, ఖచ్చితంగా వైఎస్ గారిని మీరందరూ ఒక ఇన్స్పిరేషన్గా తీసుకొని ముందుకెళ్తే మన రాష్ట్రం ఎప్పటికైనా బాగుపడుతుందని చెప్పేసి ఈనాటి యువతకి తెలియజేయడం జరుగుతుంది. అట్లాగే మరి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మహిళలకు ఎన్ని సంక్షేమ పథకాలు అమలు చేసిర్రు, 1460 కిలోమీటర్ల పాదయాత్ర చేసిరు కాబట్టి ఆనాడు రైతుల కంట్లలో నీళ్లు చూసి మరి రైతులకు ఏదో చెయ్యాలని చెప్పేసి పాదయాత్ర చేసి రైతు కళ్ళల్లో నీళ్లను తుడిపేయాలని చెప్పేసి దాని తర్వాత ఆయన మొదటి సంతకం, ముఖ్యమంత్రి అయిన తర్వాత మొదటి సంతకం రైతు ఫైల్ మీద చేసిరు కాబట్టి మరి రైతులకు ఉచిత విద్యుత్తు, రైతు బంధు ఇవన్నీ ఇచ్చిరు కాబట్టి మరి వైఎస్ రాజశేఖర రెడ్డి గారి అట్లాంటి ఒక ఘనమైన ముఖ్యమంత్రి మన మధ్యలో లేకపోవడం మనకు బాధాకరం. మరి అలాంటి ఒక ముఖ్యమంత్రి అడుగుజాడల్లో ఇప్పుడున్న ముఖ్యమంత్రి గారైనా ప్రతి ఒక్కరూ అందరం నడవాలని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి అవకాశం ఇచ్చిన జీవనానికి హృదయపూర్వక ధన్యవాదాలు. మాజీ ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారి వర్ధంతి సందర్భంగా గౌరవనీయులు ఎమ్మెల్సీ గారి గృహంనందు చేస్తున్న ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులందరికీ నమస్కారం చెప్తూ, యూపీఏ 1 కానీ యూపీఏ 2 కానీ గవర్నమెంట్ ఫామ్ చేయడానికి భారతదేశంలో కూడా, కేంద్రంలో కూడా కాంగ్రెస్ పార్టీ ఫామ్ చేయడానికి రాజశేఖర రెడ్డి గారి ఒక పర్యాయం 2004లో 41 స్థానాలు, ఎంపీ స్థానాలు గెలుచుకొని భారతదేశంలో పట్నే కేంద్రంలో కూడా కాంగ్రెస్ పార్టీ రావడానికి ముఖ్య పాత్ర పోషించి మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పట్నే ఎక్కువ పార్లమెంట్ స్థానాలు ఇచ్చడం మూలంగానే మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రి కావడానికి అవకాశం కలిగింది. 2వ పర్యాయం కూడా చాలా మెజార్టీ సీట్లు మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో పట్టిన రాజశేఖర రెడ్డి గారి పథకాల వల్ల అభివృద్ధి చెందింది. ప్రజలు ఆకర్షితులై ఓట్లేసి ఎక్కువ శాతం ఎంపీలను గెలిపించడం మూలంగానే కేంద్రంలో కూడా 2వ పర్యాయం కూడా కాంగ్రెస్ పార్టీ మన్మోహన్ సింగ్ గారి అధ్యయనంలో కూడా, సోనియా గాంధీ గారి అధ్యయనంలో కూడా కాంగ్రెస్ గవర్నమెంట్ ఫామ్ చేసింది. ఏది ఏమైనప్పటికీ రాజశేఖర రెడ్డి గారు చేసిన పథకాలు మాత్రమే ఇప్పటికీ కొనసాగుతున్నాయి. ఉచిత కరెంట్కి వెళ్ళి మొదలుకొని పెద్దలందరూ చెప్పినట్టు ఏది ఏమైనా ఇవాళ
పేదవాళ్ళు అభివృద్ధి చెందుతున్నారంటే అది రాజశేఖర రెడ్డి గారి పథకాలు మాత్రమే అభివృద్ధి చెందుతున్నారు అని చెప్పాల్సిన అవసరం ఎంత ఉందని చెప్పుకుంటూ అవకాశం ఇచ్చిన అందరికీ నమస్కారాలు చెప్తూ మహానేత వర్ధంతి సందర్భంగా పాల్గొన్నటువంటి మన నాయకులు మిత్రులు వివిధ హోదాల్లో ఉన్నటువంటి ప్రజాప్రతినిధులకు హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తూ, ఒక మహానేత ముందుగా పాదయాత్ర చేసి ప్రజల్లో ఉన్నటువంటి ఇబ్బందులు ఏంటి, మనం రేపు అధికారంలోకి వస్తే ఏం చేస్తే బాగుపడుతుంది రాష్ట్రం అనేటువంటి ఆలోచనతో 3000 చిల్లర కిలోమీటర్లు అనుకుంటా పాదయాత్ర చేసి ప్రజల కష్టాలను గుర్తించి ముఖ్యమంత్రి అయిన తర్వాత అదే కష్టాలు ఉన్నటువంటి మెమంటో తీసుకొని దాన్ని ఇవాళ ఒక 4 మంచి పనులు చిరస్థాయి ఒక 100 సంవత్సరాలు కూడా మనం జ్ఞాపకం చేసుకున్నటువంటి పనులు, ఒకటి ఫీజు రియంబర్స్మెంట్, తిండికి లేకున్నా ఒక చదువుకోవాలి, బయట చదువుకోవాలనే ఉద్దేశంతో గరీబులకు ముఖ్యంగా ఇవల్ల ఇప్పుడు ఐటీ రంగంలో అవకాశం కల్పించి అటువంటి మహానేత. ఆ రోజు నీడలేక ఎంతోమంది బీదవాళ్ళు అల్లాడుతున్నటువంటి పరిస్థితులలో పక్కా గృహ నిర్మాణాలు ఏర్పాటు చేసి వాటికి శాంక్షన్ ఇచ్చినటువంటి మహానేత. 108 నేనున్నాను, జ్వరం వచ్చినా దగ్గొచ్చినా అని చెప్పి 108 ఏర్పాటు చేసి దాన్ని ప్రజలలో పంపించి బీదవాళ్ళకు సాయం చేసినటువంటి మహానేత. అటువంటి మహానేత మనకు ఇప్పటివరకు కానీ భవిష్యత్ తరాలకు కానీ చాలా అరుదు. అటువంటి మహానేతకు వర్ధంతిగా నివాళులర్పించే అవకాశం కల్పించినటువంటి మన నాయకుడికి ధన్యవాదాలు చెప్తూ తెలియజేసుకుంటున్నాను. జై హింద్, జై కాంగ్రెస్. వైఎస్ఆర్ మహానుభావుడు, అలాంటి నాయకుడు ఇప్పటికీ కానీ ఎప్పటికి కానీ ఉండడు. అతని వల్ల ప్రతి కుటుంబం లబ్ధి పొందింది. పేదవాడు పెద్ద చదువులు చదువుకోవాలంటే వైఎస్ఆర్ గారి దయతోటే పెద్ద చదువులు చదివారు. ఫీజు రియంబర్స్మెంట్ కానీ 108 కానీ 104 కానీ, అలాగే రైతులకు ఉచిత విద్యుత్ కానీ, అలాగే రైతు రుణమాఫీ ఏకకాలంలో చేసి చాలా కార్యక్రమాలు చేపట్టి ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయిన నాయకుడు. అతని ఆత్మకు శాంతి చేకూరాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ తరఫున కోరుకుంటున్నాను. వైఎస్ గారికి నివాళులు అర్పిస్తూ ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. వైఎస్ గారు అంటేనే ముఖ్యమంత్రి అనే విధంగా పరిపాలన కొనసాగించడం జరిగింది. ఏ పథకమైనా ప్రతి అట్టడుగు వర్గాల వారికి చేరే విధంగా ఆయన ప్రవేశపెట్టడం జరిగింది. అందులో రైతులకి ఐకేపీ సెంటర్సే కానివ్వండి, విద్యార్థులకి ఫీజు రియంబర్స్మెంటే కానివ్వండి, ప్రతి ఒక్క కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. ఆయన బాటలో ప్రతి ఒక్కరు నడవాలని కోరుకుంటున్నాను. ఆయన ఏదైతే కార్యక్రమాలు చేపట్టారో అవన్నింటినీ కూడా ప్రజలు చాలా మట్టుకు ఆరాధించారు. అదేవిధంగా ఆయన చనిపోయిన తర్వాత కూడా కొన్ని వేల మంది దేవునితో పాటు ఆయన ఫోటో పెట్టి పూజిస్తున్నారు అంటే ఆయన ఎంత అట్టడుగు వర్గాలకు సేవ చేసిండో అది గుర్తించుకోవచ్చు. అదేవిధంగా ముఖ్యంగా జగిత్యాలకు సంబంధించి ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నాక్ సెంటరే కానివ్వండి, జేఎన్టీఓ కళాశాల కానివ్వండి, జీవనన్న గారి చొరవతో తీసుకురావడం జరిగింది. అంటే ప్రతి ఒక్కరికి కూడా సేవలు చేయడం జరిగింది. మన జగిత్యాలకు కూడా ఇలాంటివి తీసుకురావడం ద్వారా విద్యార్థులు ఎంతో ముందుకెళ్ళడం జరిగింది. అదేవిధంగా నాక్ సెంటర్ ద్వారా ఆయన శిక్షణ పొంది ఎంతోమందికి ఉద్యోగాలు ఏర్పాటు చేయడం జరిగింది. ఇలాంటి వ్యక్తి బాటలో ప్రతి ఒక్కరు నడవాలని కోరుకుంటూ సెలవు. వర్ధంతి కార్యక్రమం ముఖ్య అతిథులు మన ప్రీతమ నాయకులు జీవన్ రెడ్డి గారు, మరి కాంగ్రెస్ కుటుంబ సభ్యులందరూ కూడా నమస్కారం తెలియజేస్తూ, మరి ఆంధ్రప్రదేశ్కి ఎంతోమంది ముఖ్యమంత్రులు చేశారు. మరి ఈ ముఖ్యమంత్రి గారిదే మనం జయంతి వర్ధంతి జరుపుకుంటున్నామంటే మరి ఆయన చేసిన పనులు, ఆయన గొప్పతనం. అందుకే ఇప్పటికీ తెలంగాణ రాష్ట్రం సెపరేట్ అయినా కానీ మనం వారిని మర్చిపోతలేమంటే మరి వారు చేసిన అభివృద్ధి. మరి మన జీవన్ రెడ్డి గారు కూడా 40 సంవత్సరాలకి వెళ్ళి రాజకీయంలో ఉంటే మరి వారి హయాంలో జరిగినంత అభివృద్ధి రాజశేఖర గారు ఉన్నప్పుడే మొత్తం ప్రాంత అభివృద్ధి జరిగింది. మరి ఇప్పుడు ముఖ్యమంత్రి అయిన తర్వాతనే గతంలో తెలుగుదేశం ప్రభుత్వంలో 75 రూపాయల పెన్షన్ ఉండేది. అది ఒకళ్ళు చనిపోతే ఒకళ్ళకి ఇచ్చే కార్యక్రమాలు. వీరు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇందిరమ్మ వార్డులని 3 సంవత్సరాలలో ప్రతి వాడకట్టు ఒక మీటింగ్ పెట్టి అర్హులైన ఎవరి అర్హుల వాళ్ళందరికీ కూడా 200 రూపాయల పెన్షన్ ఇస్తే ఇవాళ 4000 రూపాయల పెన్షన్ వస్తుందంటే అది రాజశేఖర రెడ్డి చేసిన భిక్ష అని చెప్పారు. మిగతా ప్రాంతానికి వచ్చినప్పుడు సార్ చెప్తే ఒక కాయనం ఇస్తే 15 కోట్ల రూపాయలు మంజూరు ఇస్తే ఇవాళ 3 వాటర్ ట్యాంకులు నిర్మాణం చేసుకుంటారు. అంతేకాకుండా జగిత్యాల పట్టణంలో ప్రత్యేకించి 200 నల్ల కనెక్షన్
మొత్తం పైపులు పెట్టి నల్ల దింపుడే 200 గడతా నల్ల దింపే కార్యక్రమం ఎక్కడ జరగలేదు. ఒక జగిత్యాల పట్టణంలో ఆ అవకాశం మనకు కల్పించినట్టు రాజశేఖర్ గారు. గ్రామీణ ప్రాంతాల్లో బీటీ రోడ్లు కానీ ఏ రోడ్లైనా అప్పుడు వారున్నప్పుడు జరిగినాయి. ఇప్పుడు కనీసం రెన్యువల్ కోడ్ కూడా ఏ గ్రామీణ ప్రాంతాల్లో రోడ్లు జరగలేదు. ఏమాత్రం అభివృద్ధి జరిగిందంటే అప్పుడు రాజశేఖర్ గారు ఉన్నప్పుడు జరిగింది. దాన్ని మనం మర్చిపోకుండా మనం ఈ కార్యక్రమాలు చేసుకుంటూ మనని జప్తు చేసుకోవాల్సిన అవసరం మనకి ఎంతైనా ఉంది. మరి ఈ కార్యక్రమంలో పాల్గొనే అవకాశం కల్పించిన కాంగ్రెస్ కుటుంబ సభ్యులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. జై హింద్, జై కాంగ్రెస్. డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి 15వ వర్ధంతి సందర్భంగా మరి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఇచ్చేసినటువంటి గౌరవనీయులు పేద ప్రజల ఆశాజ్యోతి అన్న జీవనన్న గారు, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులకు నా ఉదయపూర్వక నమస్కారం తెలియజేస్తూ, సోదరులారా, స్నేహితులారా, మనం చనిపోయినటువంటి వారిని కీర్తిశేషులు అంటాం. కీర్తిశేషులు అంటే కీర్తిని గడించినటువంటి వారు, కీర్తిని గడించినటువంటి వారిని కీర్తిశేషులు అంటారు. అందులో ఆగ్రభాగాన ఉన్నటువంటి వారు నిజమైన కీర్తి, ధనకీర్తి, పేద గుడిసెలో ఉన్నటువంటి ఒక ప్రేమను సాధించినటువంటి వ్యక్తి మన డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి అని చెప్పి ఈ సందర్భాన్ని తెలియజేసే ప్రయత్నం చేస్తా ఉన్నాం. వారు ఉమ్మడి రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా దేశంలోనే ఏ ముఖ్యమంత్రి చేయనటువంటి సంక్షేమ కార్యక్రమాలు చేపట్టి పేదవాని యొక్క తలుపు తట్టి, ఏం కావాలమ్మా, ఈ పెన్షన్ వస్తుందా, ఇంకేమొస్తుందా, మీ వసతులు ఏ విధంగా నేను తెలుసుకొని ప్రజాపాలన సాధించేటువంటి గొప్ప నాయకుడు మరి రాజశేఖర రెడ్డి గారు చెప్పి సందర్భం తెలియజేస్తా ఉన్నాను. వారు చనిపోయిన తర్వాత నాకు బాగా జ్ఞాపకం ఉంది. జగిత్యాల పట్టణంలో ఉన్నటువంటి ఏదైతే మహిళా సంస్థలు ఉన్నాయో, మహిళా సంఘాలు ఉన్నాయో, వాళ్ళ ఇంట్లో ఒక మంచి కూలిపోతే ఏ విధంగా బాధపడతారో, ఏ విధంగా రోధిస్తారో, ఆ విధంగా ఆ కాలనీవాసం అందరూ పిలిచి అన్నదానం చేసి సంతాపన చేసిన సందర్భాన్ని నేను నిజంగా నా జీవితంలో మర్చిపోలేను. కేవలం జగిత్యాలే కాకుండా రాష్ట్రంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కూడా రాజశేఖర రెడ్డి గారికి తన సొంత మా అన్న చనిపోయిండు, మా తమ్ముడు చనిపోయిండు, మా పెద్ద దిక్కు చనిపోయినటువంటి రోదనలు నిజంగా కూడా మరవలేనటువంటి సంఘటన నేను ఈ సందర్భం గుర్తు చేస్తూ ఉన్నాను. ఏదేమైనా రాజశేఖర రెడ్డి గారు రాజకీయాలకు రాకముందు డాక్టర్ వారు. ఆ రోజుల్లోనే వారికి పేరు ఉండేది. ఏం పేరు అంటే రూపాయి డాక్టర్. రూపాయి డాక్టర్ కేవలం పేదల దగ్గర కానీ, ఎవరైతే రోగులు వచ్చేటువంటి వారి దగ్గర కానీ కేవలం ఒకే ఒక రూపాయి తీసుకొని వారికి సేవ చేసేటువంటి వారు మరి రాజశేఖర రెడ్డి గారు అనే మాట ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఏది ఏమైనా అటువంటి నాయకుడు కోల్పోవడం, కాంగ్రెస్ పార్టీ ఒక గొప్ప నాయకుడిని కోల్పోయింది. నిజంగా కూడా ఆయన వారు లేని లోటు స్పష్టంగా కనబడుతుందని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్న ప్రయత్నం చేస్తా ఉన్నాను. అదేవిధంగా జీవనన్న గారికి రాజశేఖర రెడ్డి గారికి చాలా అనుబంధం, గొప్ప అనుబంధం. కాంగ్రెస్ పార్టీ చరిత్రలోనే అన్నగారు కరీంనగర్ పార్లమెంటు సభ్యునిగా పోటీ చేసే క్రమంలో మరి అప్పుడున్నటువంటి వారు రాజీనామా చేస్తే వారు ఆర్ఎండ్బి శాఖ మంత్రిగా ఉన్నప్పుడు కూడా మనం కూడా రాజీనామా చేయాలని చెప్పి రాజశేఖర రెడ్డి గారు ఒప్పించి మంత్రికి రాజీనామా చేపించి కాంటాక్ట్ చేసిన సందర్భాన్ని గుర్తు చేస్తా ఉన్నాం. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ చరిత్రలో ఒకే ఒక శాసనసభ్యునికి మంత్రివర్గం చేపించినట్టు ఘనత కూడా మరి రాజశేఖర రెడ్డి గారికి దక్కింది, మా జీవనన్న గారికి దక్కిందని చెప్పి సందర్భంగా నేను తెలియడానికి ప్రయత్నం చేస్తా ఉన్నాను. ఏది ఏమైనా సోదరులారా, ఇందిరాగాంధీ గారు, రాజీవ్ గాంధీ గారు, రాజశేఖర రెడ్డి గారు, కాంగ్రెస్ పార్టీ అంటే త్యాగానికి ప్రతిరూపం అనేటువంటి మాట మరి ఈ సందర్భం తెలియజేస్తూ, ఏది ఏమైనా కష్టాలు అనేటివి మనకు వస్తాయి. ఆ కష్టాల్లో ధైర్యం పెంచుకోవాలి, ధైర్యంగా ముందుకు పోదాం. ఇంకా కూడా మనం సాధించేటువంటి అంశాలు చాలా ఉన్నాయి. పేద ప్రజలకు అండగా ఉందాం. ఈ జగిత్యాల జిల్లాలోనే కాకుండా రాష్ట్రంలో కూడా జీవనన్న అంటే కేవలం ఒక జగిత్యాల పరిమితం కాదు. ఉమ్మడి రాష్ట్రంలో ఎక్కడికి వెళ్ళినా జీవనన్న పేరు తెలియనటువంటి వారు ఎవరు లేరు. కానీ కొద్ది కష్టం వచ్చినప్పటికీ కూడా దాన్ని ధైర్యంగా నింపుకొని మన పైన ప్రజలు ఇంకా ఆశతో ఉన్నారు. మన పైన ఇంకా ప్రజలు చాలా ఆశతో ఉన్నారు. సంక్షేమ కార్యక్రమం జీవనన్న గారు అంటేనే ఒక పాలిపాలకుడు అనేటువంటి సందర్భాన్ని గుర్తు చేస్తూ, ఏదేమైనా ఈ కష్టాలు తప్పకుండా పోతాయి అనేటువంటి భావన వ్యక్తపరుస్తూ రానున్న రోజు మనదే అని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చి మీ అందరూ కూడా హృదయపూర్వక నమస్కారం తెలుస్తూ ముగిస్తున్నాను. జై హింద్, జై కాంగ్రెస్, జై జై జీవన్.